విజయవాడ విశాఖ ప్రెస్ క్లబ్ వారికి, విశాఖలో ఉన్నటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా విచ్చేసినందుకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనతో శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేనటువంటి హైందవ సామాజిక కార్యకర్తగా ఆయన వర్క్ చేస్తున్నారు. ఒక స్వామీజీగా కాకుండా యావత్ సమాజానికి ఎలా ఉండాలి మనము అనేది ఒక రెప్లికా వారిని చూసి మిగతా వాళ్ళు నేర్చుకునే విధంగా ఉన్నారు. వారి ఆలోచనల మేరకు పూజ్య శివస్వామీజీ మన శైవక్షేత్రం తాళ్ళాయిపాలెం వారి ఆలోచనల మేరకు, ఇంకా 14 మంది స్వామీజీలు ఆలోచనల మేరకు ఈ రాష్ట్రంలో మన హిందూ న్యాయవాదులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలనేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని స్వామీజీలు పూరుకున్నారు. వారి ఆశీర్వచనంతో, వారి ప్రోద్బలంతో, వారి ఆదేశాల మేరకు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది. మీరు ఎన్నో ఆర్గనైజేషన్స్ చూస్తుంటారు. వివిధ మతాలకి, కులాలకి కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఐడియాలజీస్కి ఆర్గనైజేషనే. కానీ హిందువులకి ఒక ఆర్గనైజేషన్, లాయర్స్కి లేదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ స్వామీజీల మీద, హిందూ కార్యకర్తల మీద, హిందూ సంఘాల మీద, అలాగే మన ఎండోమెంట్ ఆస్తులు పరిరక్షణ, వీటన్నిటి గురించి కూడా ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి న్యాయ కోవిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తుల సలహాలు కూడా తీసుకుని ఈ ఫోరం అనే దాన్ని ఫర్ హిందూ లాయర్స్ అనే దాంట్లో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఏ ఆస్తులు, ఎండోమెంట్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి, అసలు ఎంత ఉంది ఫలానా టెంపుల్కి, ఒక ఎగ్జాంపుల్ అక్కడ మన సింహాద్రి అప్పన్న టెంపుల్కి ఎంత ఉంది, ఎంత పరాధీనం అయింది, ఎంత కోర్టులో ఉంది, ఎవరు చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి వాయిదాను కూడా లాయర్స్ ద్వారా అప్డేట్ ఇచ్చి దీని పరిరక్షణ కోసం వారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా మన విశాఖ బార్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ, హిందూ న్యాయవాదులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. భారతదేశం సనాతనంగా హిందూ ధర్మంపై ఆధారపడి ఇక్కడ విలువలతో జీవిస్తూ ఉన్నాం. కాలక్రమంలో మన రత్నగర్భ అయినటువంటి ఈ భారత జాతిని చేల్చడానికి, నాశనం చేయడానికి, సంపదని కొల్లగొట్టడానికి ఎన్నో జాతులు రావడం, నాశనం చేయడం, ముక్కలు చేయడం, దోచుకుపోవడం జరిగింది. అయితే వారి యొక్క వారసులు ఇక్కడ చాలామంది ఉండడం వలన ఈ దేశం ఇప్పటికీ అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కాబట్టి హిందువులు తమ యొక్క దేవాలయాల్ని, తమ యొక్క మానకేంద్రాలని, తమ యొక్క వారసత్వ సంపదని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత చాలా దండిగా, మెండుగా ఉంది. ఇందులో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు తెలుసు, రకరకాల తీర్పులు చాలా మార్పుకి సంకేతమైన సమాజంలో మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆ ఇచ్చేవారి తీర్పును బట్టి చాలా జరిగినాయి. కాబట్టి మనం మంచి మార్పు కోరుకుంటాం. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, సర్వే సంతు సుఖినః మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు, అందరు సుఖంగా ఉండాలి. ఇది మన యొక్క ఉద్దేశం, మన ధర్మం, మన యొక్క శాస్త్రం చెప్తున్నటువంటిది. అయితే దానికి కేంద్రం దేవాలయం. ఈ దేవాలయాలు చాలా వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అది కూడా ధనం ఆధారంగానే ఆ దేవాలయాలను వాళ్ళు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వలన అక్కడ అధికార పార్టీ ఏది ఉంటే అది పెత్తనం చేస్తూ ఉంటుంది, వారి వ్యక్తులు ఉంటారు. అందుకంటే దురదృష్టకరం, దేవాలయాల భూములు, దేవాలయాల ఆస్తులు ప్రభుత్వాలు ఏవొచ్చినా దోచుకుపోతూ ఉంటాయి. పూర్వం రాజులు దేవాలయాలకు ఇచ్చేవారు, ఇప్పుడు రాజులు దేవాలయాల నుంచి తీసుకుంటూ ఉంటారు. దానికి మళ్ళీ ఏదో పేరు పెడుతుంటారు, ఏదో
కార్పస్ పన్ అట్లా ఏవో పేర్లు పెడుతుంటారు. సో మనకు చాలా దురదృష్టకరం. న్యాయ వ్యవస్థ గట్టిగా అంటే ఇప్పుడు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏమిటంటే సెక్యులరిజం అని ఒక బంపింగ్ ఒక పదం ఇక్కడ మన దేశంలో తిరుగుతూ ఉంటుంది. అది కేవలం హిందువులకి మాత్రమే అప్లై అవుతూ ఉంటుంది. సో కాబట్టి మసీద్ నుంచి చర్చ్ నుంచి రూపాయి తేలైనటువంటి అసమర్థ ప్రభుత్వాలు దేవాలయాల నుంచి మాత్రమే పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. ఒక మాటలో చెప్తే దోచుకుపోవడం అనమాట. సో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. గతంలో రాఘవేంద్ర స్వామి మఠం సంవత్సరానికి ₹1,00,00,000 అక్కడ రాబడి వస్తే దేవాదాయ శాఖ ఆక్రమించేస్తుంది. అంటే దేవ ఆదాయ ధర్మాదాయ అంతేనా? ఏదైనా ధూపదీప నైవేద్యాలు లేని వాటిని కదా దేవాదాయ శాఖ స్వీకరించాలి. ఇంకో హయ్యెస్ట్ జోకు, ఈ దేవాదాయ శాఖ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. 80-70 ఈ దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత దేవాలయాల భూములు పోవడమే తప్ప ఒక్క అంగుళం వాళ్ళకు కొనలేదు. అది వారి ప్రగతి, మన దుర్గతి. సో ఎందుకంటే ఇంకా దౌర్భాగ్యకర విషయం ఏంటంటే దేవాలయాల్లో పనిచేసే వాళ్ళు అందరూ హిందువులు కాదు. సో చాలా దురదృష్టకర విషయం. అంటే వాళ్ళకి నీతి లేకపోవడం వలన అటువంటి జాతులు ఇందులో దూరుతూ ఉంటాయి వెంకటేశ్వర రాంబాబు పేర్లతో. సో కానీ దేవాదాయ శాఖ అధికారులకి ఉండాలి కదా. సో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళకు ఉండాలిగా కదా. సో కాబట్టి వారి బాధ్యతను వారు గుర్తు చేయడానికి దేవాలయాలు ఉంటేనే దేశం బాగుంటుంది. చర్చి వలన మసీద్ వలన దేశానికి ఉపకారం లేదు. ఖచ్చితంగా దేవాలయాల వలన గవర్నమెంట్కి కానీ లోకానికి కానీ ఉపకారం. ఇక్కడ పక్షులకి జంతువులకు కూడా దేవాలయాల నుంచి అన్నం లభిస్తుంది. మనుషులకు ఎలాగా లభిస్తుంది? లక్షల మందికి. ఇప్పుడు రేపు వినాయక చవితి జరుగుతుంది, కోట్ల మందికి అన్నదానం జరుగుద్ది. సో కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా పోట్లాడవలసిన న్యాయ వ్యవస్థ ద్వారా జరగవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి న్యాయ వ్యవస్థలో పెద్దలైనటువంటి న్యాయమూర్తులు ఇలా దేవాలయాల సొమ్ము గవర్నమెంట్లు తీసుకోకూడదు, దేవాలయాల మీద పెత్తనం చేయకూడదు, ఇటువంటివి చాలా పెద్ద తీర్పులు ఇచ్చి పెద్ద మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక్క దేవాలయం బాగుంటే దాని ద్వారా 32 కులాలు సుఖంగా జీవిస్తాయి, గ్రామం బాగుంటుంది. కాబట్టి దేవాలయ వ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద ఉంది. దానికోసం సపోర్ట్ చేయవలసిన బాధ్యత హిందూ న్యాయవాదుల మీద ఉంది. అది గుర్తు చేయడానికి, దాన్ని సహకరించడానికి ఈ వేదిక ఫోరం ఫర్ హిందూ లాయర్స్.